తెలంగాణలో మళ్లీ డబుల్ బెడ్రూమ్ వార్ మొదలైంది. 6 లక్షల రూపాయలు కడితే చాలు 60 లక్షల రూపాయల విలువయ్యే ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం అంటుంటే ఉచిత ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కేసీఆర్ హయాంలో నిర్మించిన 39,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ టవర్స్ హౌసింగ్ స్కీమ్ను ప్రకటించింది. సిటీ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు విలువ చేసే ఆధునిక ఫ్లాట్ను కేవలం 6 లక్షలకే అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం సుమారు 11 లక్షలు కాగా అందులో 5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుందని, మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకానికి గత 10 ఏళ్లుగా హైదరాబాద్లో నివసిస్తూ వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉండి నగరంలో సొంత ఇల్లు లేదా ఫ్లాట్ లేని కుటుంబాలు మాత్రమే అర్హులని ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్లోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీమ్ అమలు చేయనున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త పథకంపై బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పేదల నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి సిద్ధంగా ఉంచిన దాదాపు 39,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకుండా కొత్త పథకం తీసుకురావడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త స్కీమ్ పేరుతో పేదలపై ఆర్థిక భారం మోపొద్దని, ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్లను వెంటనే ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పేదలను నగరానికి దూరంగా శివార్లకు పరిమితం చేసిందని, తమ ప్రభుత్వం మాత్రం ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే నగర ప్రాంతాల్లోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తోందని స్పష్టం చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని పేదల ఆస్తిగా మార్చే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ విమర్శించడం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు ఇళ్ల పంపిణీ అంశం ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తమ కొత్త పథకాన్ని పేదలకు వరంగా అభివర్ణిస్తూ ఉండగా బీఆర్ఎస్ మాత్రం ఉచిత హామీని విస్మరించి పేదలపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శిస్తోంది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు ఎలా జరుగుతుందన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.